అన్నయ్య అన్న పిలుపు అమృతతుల్యంగా ఉంటుంది. అందున తోడ పుట్టినది అన్నయ్య అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది, ఒక కట్టేసే గుణం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి, 70 ఏళ్ళు నాకు రానివ్వండి, 65 ఏళ్ళు నా చెల్లెలికి రానివ్వండి, నాకు 70 ఏళ్ళు వచ్చి ఇద్దరం ముషిలేళ్లం అయిపోయినా ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో. ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేతి అన్నం తిని ఆ పిలుపుకుని వస్తూ ఉంటాను. అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది. అన్నయ్య అనేటప్పటికీ కట్టుబడిపోతాడు. మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారనుకోండి, చెల్లెమ్మ పసుపు కుంకుమలు పట్టుకెళ్ళమ్మా అంటాడు. పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు, పట్టుకెళ్ళు పసుపు కుంకాలంటాడు. అన్న అన్న మాటకి అంత అనుబంధం ఉంది. ఎన్నేళ్లు రానివ్వండి, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి అవుతుండనివ్వండి, 70 ఏళ్ళు వచ్చిన తరువాత ఇంకొక ఏ ఉగ్రరథశాంతో భీమరథశాంతో అవుతుండనివ్వండి, సహస్రచంద్ర దర్శనోత్సవం అనివ్వండి, ఎంత ముషిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతి ఇస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని. తోడ పుట్టిన వాళ్ళు ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలుసు. ఇద్దరు కలుసుకున్నప్పుడు పరమ సంతోషంగా అన్నయ్య అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, అందుకు నీకు 2 దోసకాయలు తెచ్చానరా అన్నయ్య అంటే మురిసిపోయి ఆ దోసకాయ పప్పు వేయించుకుని చెల్లెలితో కలిపి అన్నం తిని, ఉసే నీకు చిన్నప్పుడు చారు అన్నం గట్టిగా నలిపి మెత్తగా చేసి పెడితే అన్నయ్య అన్నయ్య నువ్వు నెయ్యి వేసుకుని చారు బాగా కలుపుకుంటావు పెట్టవా అన్నయ్య అని అడిగేదానివే, ఇదిగో కొద్దిగా తిను అని 60 ఏళ్ళు వచ్చిన చెల్లెలికి 70 ఏళ్ల అన్నగారు పెడుతుంటే మేనల్లుళ్ళు మురిపంగా చూస్తుంటే అందులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది, అసలు ఎంత ఆనందం అది. దానికి ఎన్ని కోట్ల సాటి వస్తుంది. ఇంటికొచ్చిన ఆడపిల్లతో అభిప్రాయ భేదం ఉన్నవే మాట్లాడక్కర్లేదు, ఏమ్మా బాగున్నావా అని మర్యాద పురస్సరంగా ఆ చిన్నతనం ఆ సంతోషం అన్నీ కలిసి మాట్లాడుకుంటే చాలు, ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అన్నవు నీవు చెల్లెలకి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో, ఓ చీరిస్తారా ఆడపిల్లకి? ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి అత్తవారింటి వైపు, పుట్టింటికి వస్తే 30 రూపాయల చీర పసుపు కుంకం పెడితే మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టారని మురిపంగా పెట్టుకెళ్ళి ఆడపిల్ల కట్టుకుంటుంది. ఆడపిల్ల మనసు లాంటి మనసు లోకంలో ఉండదు. తాను ఎంత ఐశ్వర్యవంతురాలైనా కావచ్చు, పుట్టింట్లో పసుపు కుంకం పెట్టి 2 పళ్ళిచ్చి ఒక్క చీర పెడితే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి మురిసిపోతుందంటే కళ్ళ నీళ్ళొత్తుకుని, ఎందుకు నాన్నగారండి నాకు ఇప్పుడు ఇంత చీర అంటుంది. ఇవిడు పెట్టింది 30 రూపాయల చీరకి. ఆడపిల్ల ఇంటికి వస్తే ఓ చీర పెడతారయా, పసుపు కుంకం ఇస్తారయా, మాడలు ఇచ్చుటో, నీకు ఐశ్వర్యం ఉంది అమ్మ మెళ్ళో వేసుకోవే అని ఓ చిన్న లక్ష్మీదేవి రూపి, శ్రావణ మాసంలో నాన్న ఇది పెట్టుకుని పూజ చేసుకో అని ఓ చిన్న బంగారం రూపోటి నీ దగ్గరుంది తల్లి ఈ ఉంగరం పెట్టుకోరా అని ఓ ఉంగరం మురిసిపోతుంది. మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని నువ్వు ఇచ్చిన ఉంగరం అంత డబ్బు ఆటోకి పెట్టుకుని 10 ఏళ్లకే వెళ్ళి చూపించుకుంటావు.